చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. జబర్దస్త్ స్కిట్స్తో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న అదిరే అభి టీం నుంచి అభిరామ్ ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఆయనతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే అభిరామ్ గారు. మీరు ఎక్కువగా జబర్దస్త్లో లేడీ గెటప్స్ వేస్తూ ఉంటారు కదా, ఇలా చూడగానే చాలా మంది గుర్తుపట్టరేమో. మీకు బాగా పేరు తెచ్చిన లేడీ గెటప్స్ ఏంటి? అంటే లేడీ గెటప్ చాలా పేర్లు ఉన్నాయండి, ఒక్కటని చెప్పలేము. ఒక 8 years దాకా నేను లేడీ గెటప్స్ వేసుకుంటూనే వచ్చాను. 2013 ఫిబ్రవరిలో స్టార్ట్ అయిన జబర్దస్త్ నేను ఆగస్టులో జాయిన్ అయ్యాను 25 episode తర్వాత అభి గారితో. సో అక్కడి నుంచి అన్నతో జర్నీ నాది 11-12 years అలాగే అయిపోయిందండి. అభిరామ్ గారు, అసలు మీలాంటి వాళ్ళు లేడీ గెటప్ వేయాలంటే చాలా ఆలోచిస్తారు. ఆడ గెటప్ వేయడమే కాదు, ఆ హొయ్యలు అన్ని నడక అన్నీ కూడా మార్చేసుకోవాలి. అది ఎలా సాధ్యం అవుతుంది మీకు? అంటే ఏం లేదండి, యాక్టింగ్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు ఏదైనా చేయగలుగుతారండి. లేడీ గెటప్ అని కాదు కానీ ఏదైనా చేయగలుగుతారు. బట్ నాకేంటంటే ఆ టైంలో పర్టికులర్గా అవకాశం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో. అలాంటిది అవకాశం, మంచి ఆపర్చునిటీ మళ్ళీ ఈటీవీలో అది వాళ్ళు స్థాపించి చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అభి అన్న దాంట్లో రావడం, నాకు ఒక అవకాశం ఇవ్వడం, నువ్వు చేయగలుగుతావా అని చెప్పి చెప్పడము, నేను చేస్తాను అన్నయ్య అని చెప్పి నేను తీసుకొని చేయడం అలా స్టార్ట్ అయింది. సో అది నా ఫస్ట్ 2013 August 14th నేను చేశాను ఫస్ట్ లేడీ గెటప్. 15th టెలికాస్ట్ అయింది. సో అక్కడి నుంచి వెళ్ళి ఒక 11-12 సంవత్సరాలుగా పుష్కరాలు వచ్చాయి అంటారు కదా. సో మొన్ననే జబర్దస్త్ 12 years కూడా ఫంక్షన్ జరిగింది చాలా గ్రాండ్గా. నాగబాబు గారు కూడా వెల్కమ్ బ్యాక్ ఇచ్చారు. అందరం హ్యాపీగా ఉన్నాం, అందరూ హ్యాపీగా ఉన్నారు. బాగా బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? మూవీస్ చేస్తున్నానండి. నానిగారి మూవీ ఒకటి, ఇంకోటి వడ్డే నవీన్ గారు మళ్ళీ కంబ్యాక్ మూవీ ఒకటి చేస్తున్నారు, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అని చెప్పేసి, అదొక మూవీ. ఇంకా ఉన్నాయండి చాలా మూవీ. శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా మీకు చాలా మంచి పేరు తెచ్చింది, దాంతో అనుబంధం గురించి చెప్పండి. యాక్చువల్లీ జబర్దస్త్ నేను ఒక దశాబ్దం పాటు చేసింది, నాకు ఎంత పేరు అయితే వచ్చిందో ఒక 2.5 yearsలో దానికంటే ఎక్కువ పేరు నాకు శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా వచ్చింది. అంటే తిను ఆర్టిస్ట్గానే కాదు, కొరియోగ్రఫీ కూడా చేయగలుగుతారని చెప్పేసి నాకు ఇచ్చారు. ఇంద్రజ గారు జడ్జిగా చేస్తున్నారు, ఆలీ గారు వచ్చినప్పుడు కానీ, ప్రేమ గారు వచ్చినప్పుడు కానీ, ఎవరైతే బిగ్ బిగ్ సెలబ్రిటీస్ వచ్చినప్పుడల్లా వాళ్ళ సాంగ్స్ అని నాకే ఇచ్చేవారు, నేను చేసేవాడిని. అది ఒకసారి పాండురంగడు మూవీ ఉంది కదండి, మాతృదేవోభవ అనే సాంగ్. ఆ సాంగ్ అప్పుడు నేనే పర్ఫామ్ చేశాను, నేనే కొరియోగ్రఫీ చేశాను. ఆ సాంగ్లో మా అమ్మ నాన్నని తీసుకొచ్చి రియల్గా నేను అక్కడ పరిచయం చేసుకోవడం జరిగింది. నా జీవితంలో 2 గొప్ప విషయాలండి. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడం, అట్ ద సేమ్ టైం మా అమ్మ నాన్నని టీవీలో చూపెట్టడం, ఆ సాంగ్లో పర్ఫార్మెన్స్ వాళ్ళు కూడా చేయడం, అది నా లైఫ్లో మర్చిపోలేని 2 అద్భుతమైన సంఘటనలు. శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇప్పటికీ చాలా సాంగ్స్కి మీరు కొరియోగ్రఫీ చేశారు. ఏది బాగా పేరు తెచ్చిపెట్టింది? అదే అండి, పాండురంగడ్ అయితే ఏంటి ఇదొక సాంగ్. అండ్ ఇంద్రజ గారు, ఆలీ గారు ఎమ్మెల్యేల 25 years సందర్భంగా ఆ సాంగ్. చాలా సాంగ్స్ ఉన్నాయండి. సుధీర్ గారితో చేసిన అతడు సినిమాలో సాంగ్ అయితే ఏంటి, చాలా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బట్ ఒక 70-80 సాంగులు దాకా అయిపోయాయి. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే డీ జోడీ అందరూ చేసిన వాళ్ళు మాస్టర్స్, తరుణ్ మాస్టరు అండ్ రేఖా మేడం కూడా నేను కొరియోగ్రఫీ చేయడం నా అదృష్టం ఉండే. ఇంట్రడక్షన్ సాంగ్కి అది కూడా చేశాను. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఆర్టిస్టులు చిరంజీవి గారిని దేవుళ్ళ కొలుస్తూ ఉంటారు. ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటారు. ఆయన బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉంటారు, బ్లడ్ బ్యాంక్ ఉంది. మీరు ఇప్పటి వరకు ఎన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేశారు? నేను ఇప్పటివరకు ఒక 5 సార్లు ఇచ్చానండి బ్లడ్. అండ్ నేను ఇవ్వడమే కాకుండా నా ఫ్రెండ్స్ కానీ, నాకు అభిమానులు, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటాను. వాళ్ళకు తోచినట్టు వాళ్ళు ఇంటి దగ్గర కానివ్వండి, లేకపోతే చుట్టుపక్కల కానివ్వండి, ఎవరికైనా ఏదన్నా ఆపద ఉంది, హాస్పిటల్లో ఉన్నారు అని అంటే వెళ్ళేసి బ్లడ్ ఏమైనా అవసరమా, చిరంజీవి గారి తరపు నుంచి అలా చేస్తున్నామా అని చెప్పేసి చేస్తారండి. చిరంజీవి గారిని కలిసారా? యా అండి, డెఫినెట్లీ. నేను అది ఇండస్ట్రీకి రావడానికి కారణమే అన్నయ్య అండి, మెగాస్టార్ చిరంజీవి గారు. చిన్నప్పుడు మా అమ్మ థియేటర్లో పనిచేసేదండి, వరంగల్ మాది హన్మకొండలో విలేజ్. సో అక్కడ అమ్మ థియేటర్లో పనిచేస్తుంటే నేను అమ్మతో పాటు సినిమాలు చూస్తూ అలా తిరిగేవాడిని. నాకు అప్పుడు ఊహ కూడా తెలియదండి. బట్ నాకు ఫస్ట్ సినిమా అంటే థియేటర్లో చూసింది చిరంజీవి గారి సినిమానే
చిరంజీవి గారు సాంగ్స్ వినుకుంటూ పెరిగాను. ఏదో తెలియదండి, ఆయన అంటే ఒక విపరీతమైన పిచ్చి. అది మాటల్లో కూడా చెప్పలేను, ఆ వర్ణన అతీతం. అది ఇంక చెప్పడం కంటే వర్ణించడం కూడా కష్టం. అంటే నాలాంటి కోట్లాను మందికి కూడా ఆయన ఇన్స్పిరేషన్. ఆయన్ని చూస్తానా, ఒక్కసారి చూస్తే చాలు అని చెప్పేసి హైదరాబాద్కు దొంగ ట్రైన్ ఎక్కేసి వచ్చానండి అప్పుడు. బట్ కుదరలేదు. వన్స్ మోర్ ప్లీజ్ అని అప్పుడు వచ్చేదండి. నేను చిన్న ఏజ్ అప్పుడు, నాది 12 years అలా ఉంటుంది. హన్మకొండ నుంచి ట్రైన్ ఎక్కేసి వచ్చాను. అప్పుడు బాబు నీ వాయిస్ అంత పెక్యులర్గా లేదమ్మా, ఇంకా ట్రై చేయండి అని చెప్పి ఇంటికి పంపించారు. అన్నపూర్ణ స్టూడియోలో కూర్చొని పార్వతీ పరమేశ్వర స్టాచ్యూ ఉంటుంది, మీరు చూస్తే గుర్తుపడతారు. అక్కడ కూర్చొని ఏడ్చానండి. అయిపోయింది నా లైఫ్, ఇంకా నేను చూడలేనేమో అని చెప్పేసి ఏడుస్తూ అలా కూర్చున్నానండి. కూర్చున్నప్పుడు లేదు మనం డెఫినెట్లీ కలుస్తాము అని చెప్పి మళ్ళీ నాకు నేనే సంధానించుకొని వెళ్ళిపోయినా. ఆ తర్వాత కంబ్యాక్లో వచ్చాను. అన్నయ్య దాకా వచ్చిందండి జట్టు. మీరు ఒక ఆర్టిస్ట్, డాన్సర్, కొరియోగ్రాఫర్. ఇక చిరంజీవి గారు అంటే డాన్స్కి పెట్టింది పేరు అన్నమాట. ఆయన డాన్స్లు ఏవి బాగా చేస్తారు మీరు? ఏదైనా ఎన్ని సాంగ్, ఫోక్ కానీ, వెస్టర్న్ కానీ, క్లాసికల్ కానీ, ఏదైనా అన్నయ్యని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చాం కాబట్టి అన్నయ్యలాగా చేయాలని ఒక ఆశ ఉంటుంది అందరిలో. కానీ ఆయనను మ్యాచ్ చేయలేము. బట్ ఏదో కొద్దిగా గొప్ప ఉడతా భక్తిగా నేర్చుకున్నాము. బట్ ఏది చేసినా కానీ అన్నయ్య ఇన్స్పిరేషనే. ఆయన ఇన్స్పిరేషన్ తోటే ఈరోజు ఒక ఆర్టిస్ట్గానే కాకుండా ఒక కొరియోగ్రాఫర్గా కూడా ఇంత పేరు సంపాదించుకున్నానంటే అంత అన్నయ్య. అదే 70 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి గారు ఎంత అద్భుతంగా డాన్స్ చేస్తున్నారు. రీసెంట్ గా కూడా ఒక స్టేజ్ మీద ఎంత గ్రేస్ తో డాన్స్ చేశారో, పక్కనే ఉన్న హోస్ట్ అయితే పక్కకి జరుపుకోవాల్సి వచ్చింది. ఏమనిపిస్తూ ఉంటది ఆయన డాన్స్, ఆ గ్రేస్ చూస్తుంటే? అదేనండి, ఏంటంటే ఇప్పటికీ ఆయన ఏజ్ అనేది మ్యాటర్ కదండి. ఆయన వర్క్కి ఇచ్చే ఇంపార్టెన్స్, ఫ్యాన్స్ కోసం ఇప్పటికీ తపన పడడం, తాపత్రయపడడం, ఏదో ఒకటి చెయ్యాలి అభిమానులకు కానీ, నన్ను చూసే ఆడియన్స్కి కానీ. మధ్యలో ఒక 7-8 years అన్నయ్య రాజకీయాలకు పోయినప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాము. బట్ ఎప్పుడైతే కంబ్యాక్ 150తో ఇచ్చారో ఇంకా చాలు, ఇంకా ఏది వద్దు, అన్నయ్య ఇక్కడే ఉండాలని చెప్పి ఎన్ని కోట్లాది మంది మొక్కుకున్నారో అందులో నేను కూడా ఒకరిని. ఆయనను మ్యాచ్ చేయడం ఎవరి తరం కాదు, ఎవరికి సాధ్యం కాదండి. ఇప్పుడు ఏంటంటే మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలా అయితే ఉన్నారో, ఇట్స్ లైక్ శివశంకర వరప్రసాద్ అని చెప్పి అన్నయ్య పేరు అదే కాబట్టి ఆ త్రిమూర్తుల్లాగా అన్నీ ఆయనలో ఉన్నాయండి. ఆయన్ను ఎవరు మ్యాచ్ చేయలేరు. ఇంకా అదొక తార అంతే. అన్నయ్య ఎలాగో తమ్ముడు కూడా అంతే. అసలు ఒక రేంజ్ పవన్ కళ్యాణ్ గారు అంటే, ఆయనతో అసోసియేషన్, ఆయన మీద అభిమానం గురించి చెప్పండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అని అంటే ఇప్పుడు స్వతహాగా వచ్చినా కానీ అన్నయ్య ఇమేజ్ అన్నయ్యకున్న, పవర్ స్టార్ గారి ఇమేజ్ అయితే ఇంకా వేరండి. అది మనం చెప్పడానికి కూడా మనకు సరిపోదు. అంటే అన్నయ్య తెలియకుండా గుప్తదానాలు ఎన్ని చేశారో పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే చేశారండి. చాలామందికి తెలియదు అది కూడా ఎవరికి. బట్ ఆయన ఎంత చేశాడు, ఎంత కష్టపడతాడు అనేది ఈరోజు మనం చూస్తున్నాం. డిప్యూటీ సీఎంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని అంటే ఎన్ని అవమానాలు తట్టుకున్నారు, ఎన్ని అధిరోహించారు అనేది ఆయన కష్టపడ్డదానికి ఫలితమే అది అండి. కష్టపడ్డప్పుడు ఎప్పుడు ఎక్కడికి పోదని అంటారు కదండి, దానికి నిదర్శనం అన్నయ్య. సినిమా ఇండస్ట్రీలో అయితే, రాజకీయంలో చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మీరు 11 ఏళ్లుగా జబర్దస్త్లో పనిచేస్తూ ఉన్నారు. ఇక నాగబాబు గారితో మీకు ఎంత అనుబంధం ఉంటుందో మేము ఊహించగలం. ఆయనతో మీకు మంచి జ్ఞాపకాలు? ఇప్పుడు నాకు చిరంజీవి గారిని చూసి ఇండస్ట్రీకి రావడం ఒక ఎత్తు అయితే, చిరంజీవి గారి తమ్ముడితో నేను కూర్చొని మాట్లాడడము, ఆయన కాఫీ తెప్పించి తాగిపించడము, భోజనం పెట్టడము. అన్నయ్య అప్పుడు సీరియల్ ఒకటి ప్రొడ్యూస్ చేశారు మా టీవీలో, సీతామహాలక్ష్మి అని చెప్పేసి. దాంట్లో ఏది సాంగ్స్ కొరియోగ్రఫీ చేయాలన్నా, ఏదన్నా కావాలన్నా కానీ నన్ను పిలిపి, సరే రాము రారా చూసుకోరా అభిరామ్ అని చెప్పేసి నాకు చెప్పడం. కానీ నేను ఎక్కడ ఉండేవాడిని, ఎక్కడ ఉన్నాను, ఏంటి నా స్థాయి అనేది అసలు అర్థం కాలేదు. ఆయనకు చిన్న పెద్ద ఇంకోటి తేడాలు కూడా ఉన్నాయండి. అందరినీ ఒకేలాగా ఆయనకు నచ్చారా, నచ్చినా నచ్చకపోయినా పిలిపించి పక్కన కూర్చుండబెట్టుకొని దిస్ ఈజ్ గుడ్, దిస్ ఈజ్ బ్యాడ్ అని చెప్పి చాలా పద్ధతిగా చెప్తారు. నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళడానికంటే ముందు నాగబాబు అన్నయ్యతో ఆ సాన్నిహిత్యం అనేది, అంటే నాకు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా కానీ నా సొంత అన్నలాగే ఫీల్ అయ్యాను. ఆయన కూడా అలాగే ఫీల్ అయ్యారు. నా బర్త్డేకి నేను ఎక్కడో ఉంటే పిలిపించి, షూటింగ్కి పిలిపించి అక్కడ కేక్ కట్ చేయించి అందరితో విషయం చెప్పించి, నాకు వెళ్ళేటప్పుడు అన్నయ్య వెళ్తానని అంటే
సరేరా సాయంత్రం పార్టీ ఎక్కడరా అని లేదన్నా ఇంట్లోనే ఫ్రెండ్స్, నేను కూడా వస్తున్నా, ఏం వండుతున్నావురా అది ఇది అని చెప్పేసి అని అంటే నేను షాక్. అన్నయ్య మీరు వస్తారా? ఏరా రాకూడదా? ఏం వండుతున్నావు ఏంటి చెప్పురా అని అంటే ఇట్లా బిర్యానీ అట్లా ఆర్డర్ ఏదో పెట్టేసి, అవునా సరే నేను వస్తా రెడీ చేసి పెట్టు అని చెప్పేసి నేను అలా వెళ్తుంటే మళ్ళీ పిలిపించి చేతిలో 10,000 పెట్టేసి ఉంచుకోర ఖర్చులకి, బట్టలు తీసుకో, అమ్మ నాన్నకి ఏదైనా చెయ్యి అని చెప్పేసి పంపించారండి. అంటే అంత నేను ఒక్కనని కాదండి, నాకు తెలిసి మల్లెమాల ద్వారా వచ్చిన ఈటీవీ జబర్దస్త్ ద్వారా ఇప్పటి వరకు ఒక 200-300 మంది ఆర్టిస్టులు ఉంటే దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా వెన్ను తట్టి ప్రోత్సహించిన వ్యక్తులలో మొదటి వ్యక్తి నాగబాబు గారు, రెండో వ్యక్తి రోజా గారు. యా మర్చిపోరు చాలా మందికి, నెవర్ చాలా మందికి. ఇప్పుడు మనం టీమ్ లీడర్స్ అని అంటే ఇప్పుడు పేర్లు పెట్టి పిలుస్తారు, సుడిగాలి సుధీర్, అదిరే అభి గారు, గెటప్ సీను, హైపర్ ఆది అని చెప్పి ఇలా పిలుస్తారు కదండి. అలాగే వాళ్ళకి ఎంత రికగ్నైజ్ వస్తుందో వాళ్ళ పక్కన చేసే వాళ్ళకి పేరు రావడం అనేది గగనం. అలాంటి వాళ్ళను గుర్తు పెట్టుకొని స్కిట్లో వాళ్ళ మీద పంచులు వేస్తూ ఉంటారు వీళ్ళు. స్కిట్ జరిగేటప్పుడు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ పేర్లు పెట్టి సంబోధించడం కానీ, అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడితేనే కదా జనాలకు తెలుస్తుంది, పలానా రాము గురించి మాట్లాడారు, పలానా వాళ్ళ గురించి మాట్లాడారు అంటే జనాలకు కూడా బయట తెలుస్తుంది. మనం వెళ్ళినప్పుడు కూడా ఏమంటే మొన్న మీ గురించే కదండి నాగబాబు గారు మాట్లాడారు, రోజా గారు చెప్పారు కదా అని చెప్పి అలా రికగ్నైజ్ మనకు వచ్చేది. అంత గుర్తు పెట్టుకొని ఎంకరేజ్ చేసేవాళ్ళు. తండ్రికి దగ్గ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎప్పుడైనా కలిసారా ఆయన్ని? రంగస్థలం అప్పుడు ఒక ప్యాచ్ వర్క్ ఏదో ఉంటే అన్నపూర్ణలో షూట్ జరుగుతుందండి, ఆ రోజు వెళ్ళామండి. అసలు అన్నయ్యే ఒకటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒకటి, నాగబాబు గారు ఒకటి అని అంటే రామ్ చరణ్ గారు వేరే లెవెల్ అండి. ఎంత డౌన్ టు ఎర్త్ అంటే ఆడ షూటింగ్ జరుగుతూ ఉంటే పెద్ద పెద్ద క్యారవాన్లు అవి ఉన్న లోపలికి వెళ్ళకుండా ఒక చైర్ వేసుకొని ఒక మూలను కూర్చొని తన బుక్ ఏదో తను చదువుకుంటూ షార్ట్ రెడీ అనగానే బుక్ క్లోజ్ చేసి అలా వెళ్ళిపోయి, ఎవరన్నా వచ్చినా దూరంగా ఏదైనా జరుగుతున్నా ఏదైనా సిచ్యువేషన్ అక్కడ లైట్ మెన్ కానీ కెమెరామెన్ కానీ ఏదైనా ఇబ్బంది పడుతున్నా కానీ వెళ్ళి ప్రాబ్లం తెలుసుకొని, అవునా వెయిట్ చేయనా, నేను ఒక 10 నిమిషాలు పావు గంట కూర్చోనా, మీరు మీద అయిపోయినాక పిలుస్తారా అని చెప్పి అంత డౌన్ టు ఎర్త్ అండి. అంత బాగా మాట్లాడతారు. ఫ్యాన్స్తో అయితే ఏంటి, వేరే వాళ్ళు అయితే 24 క్రాఫ్ట్స్లో నాకు తెలిసి చిరంజీవి గారు ఒక గొప్ప నటుడిగా ఎంతమంది కోట్లాది మందికి తెలుసో, చిరంజీవి గారు పుణ్యం ఎంత చేసుకున్నారా అని అంటే రామ్ చరణ్ గారు పుట్టడం కూడా ఒక అదృష్టం అండి నాకు తెలిసి. అన్నయ్య పేరు నిలబెట్టే వారసుడు. మళ్ళీ ఆయనకి జోడీగా దొరికిన ఉపాసన గారు, ఇద్దరే అసలు చిన్న వయసులోనే ఎన్ని సేవా కార్యక్రమాలు, ఎంత పెద్ద కుటుంబంలో పుట్టారు, అయినా సరే ఎవరికి ఏ సాయం కావాలన్నా ఇద్దరు భలే ముందుంటున్నారు. అవునండి. మన తమిళ్ యాక్టర్ పొన్నంబలం గారు అని చెప్పి హిట్లర్ సినిమాలో చిరంజీవి గారితో చాలా చేశారండి. ఆయనకేదో లైక్ ప్రాబ్లం ఉందని అంటే పిలిపించి 75 lakhs 80 lakhs బడ్జెట్తో ఉపాసన గారు ట్రీట్మెంట్ చేయించారు అపోలో హాస్పిటల్లో. అది ఎంతమందికి వస్తుందండి అలా? అంత గొప్ప మనసు అండి ఉపాసన మేడంది కూడా. నిజంగానే ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళకి కూడా ఎంతో సేవ చేస్తున్నారు. ఏది కూడా బయటికి రానివ్వరు. కానీ చిరంజీవి గారు అనగానే, ఆయన చారిటీ అనగానే బ్లడ్ బ్యాంక్ అలాగే ఐ బ్యాంక్ అనేవి గుర్తొస్తూ ఉంటాయి. నార్మల్గా బ్లడ్ డొనేట్ చేయడానికి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఎదుటి వాళ్ళలో ఎలాంటి అవేర్నెస్ తీసుకొస్తూ ఉంటారు? నాకు చిరంజీవి గారి దగ్గరికి రావడానికి, బ్లడ్ డొనేషన్ చేయడానికి మెయిన్ ముఖ్యంగా రీజన్ ఏంటంటే అండి, చిరంజీవి గారు రాముడిలాగా, లక్ష్మణుడు వాళ్ళ బ్రదర్స్ పవర్ స్టార్ గురించి, నాగబాబు గారి గురించి అలా చెప్పుకుంటే దానికి హనుమంతుడిలాగా ఉన్నది స్వామినాయుడు గారు అంటే బ్లడ్ బ్యాంక్. అన్నయ్య ఏదైతే చెప్తారో దాన్ని ఆచరణలో పెట్టి ప్రతి పనిని కూడా ముందుకు తీసుకెళ్లడంలో హనుమంతుడు వెళ్ళి ఎగిరి సంజీవిని తీసుకొచ్చి రామలక్ష్మణులు అందరినీ బ్రతికిచ్చారు అని అంటారు కదా, అలాంటి చేసేదే స్వామినాయుడు గారు. అన్నయ్య స్వామినాయుడు గారి దగ్గరికి వెళ్తే కూర్చోండబెట్టి చెప్పారు, ఏమంటే మనం ఇలా చేస్తున్నాం అంటే ఇస్తారు. నేను ఎప్పుడు 10 ఏళ్ళ కింద చూసిన మనిషి ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే కష్టపడుతూ ఉంటారండి. ప్రతిసారి ఎవరు వచ్చినా కానీ బ్లడ్ బ్యాంక్కి మీరు ఇచ్చారమ్మా బ్లడ్, ఇంకెవరన్నా ఉన్నారమ్మా, మనకు తెలిసిన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి అమ్మా, మనం బ్లడ్ చేద్దాము, ఏది ఉన్నా కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, జస్ట్ నేను ఒక ఫోన్ లేకపోయినా కానీ మెసేజ్ చేయండి అని చెప్పి బ్లడ్ బ్యాంక్ నుంచి వెళ్ళి మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో వాళ్ళు చేస్తారు, వాళ్ళకు ఫాలోఅప్లో చేయండి అని చెప్పి ఆఫీస్ నుంచి కూడా ఫోన్లు వస్తూ ఉంటాయి మనకి.
అది నెవ్వర్ అండి అసలు. అన్నగారికి హనుమంతుల్లాగా స్వామినాయుడు గారు ఉండడం వల్లే ఈ బ్లడ్ బ్యాంక్ కానీ ఈ నేత్రదానం కానీ ఇంకా 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 జనాల్లోకి వెళ్ళిపోతుంది. ఆయనకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి అందరి తరపు నుంచి నేను కూడా. ప్రతి ఆర్టిస్ట్కి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. యా, మరి ఈ జబర్దస్త్ అభిరామ్ గారికి ఉన్న కళలేంటి? నాకు అన్నయ్యను చూస్తానో లేదో అని చెప్పి వచ్చిన వ్యక్తినండి ఇండస్ట్రీకి. బట్ అన్నయ్యతో ఒక్క సినిమా చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఆశ. అది చూడాలి దేవుడు మరి ఎప్పుడు ఇస్తాడో ఏంటో. ఫస్ట్ టైం నేను అన్నయ్య అనే బర్త్డేకి సైరా నరసింహారెడ్డి టైంలో బర్త్డేకి ఇంటికి వెళ్ళామండి. ఇంటికి వెళ్ళగానే లోపలికి వెళ్దాము అన్నయ్య మాట్లాడాలి అని అనుకుంటే సురేందర్ రెడ్డి గారు ఇంకా వేరే వేరే వాళ్ళు అందరూ వచ్చి ఆ లోపల మీటింగ్లో కూర్చున్నారు. దాని టీజర్ గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అలా వెళ్ళారు. అన్నయ్య బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఇలా వెళ్తూ ఉంటే మేము ఫొటోస్ కోసం అన్నయ్య దగ్గరికి వెళ్ళాం. అన్నయ్య ఇట్లా మా టీంలో చేస్తాడు ఇట్లా రాము అని అంటే, లేడీ గెటప్స్ చేస్తావు కదా, నీ కళ్ళు చూసానయ్యా పిల్లి కళ్ళు, అది చూసి గుర్తుపెట్టాను, చాలా బాగా చేస్తావు అని అంటే నేను ఇలా షాక్ అయిపోయానండి. ఆయన ఏంటి నన్ను గుర్తుపట్టడం ఏంటి, నేను చేసింది నాకు చెప్పడం ఏంటి, ఇంకంతకంటే ఏం కావాలండి. నేను అలా నిల్చొని ఇలా చూస్తున్నానండి. అభియాన ఫోటో తీయడానికి ఫోన్ తీసుకున్నాడు. లైటింగ్ సరిగా రావట్లేదు, లోపలికి వెళ్దామని చెప్పి మళ్ళీ రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ ఫోటో ఇచ్చారండి. దట్ ఈస్ బెస్ట్ అండ్ బెస్ట్. ఇంకా నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అది. అంతటి మెగాస్టార్ లేడీ గెటప్ వేసిన ఒక్క సినిమా టక్కున చెప్పగలరా? చంటబ్బాయి. ఎక్సలెంట్. యా, డెఫినెట్లీ. అన్నయ్య అంటే పిచ్చండి. ప్రతి సినిమా నేను చూడండి ఏది లేదు. అన్నయ్య అలా ఫాలో అవుతుండే. భలే ఉంటారు కదా గెటప్ లో. యా మేరీ మేరీ అని చెప్పి ఏదో డైలాగ్ తో సాంగ్ ఉంటుంది కూడా. అవునవును. చార్లీ చాప్లిన్ లాగా లేడీ గెటప్, ఇంకా చాలా చాలా గెటప్స్ అన్ని ఆ సాంగ్ లోనే ఇస్తారు. అవును, సుహాసిని గారితో. సుహాసిని మేడం. అవునండి, జంధ్యాల గారి డైరెక్షన్. అభిరామ్ గారు, మీలాంటి ఆర్టిస్టులు ఖచ్చితంగా ఇండస్ట్రీకి అవసరం. మీ కళలన్నీ త్వరలోనే సాకారం కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సుమన్ టీవీ తరపు నుంచి కూడా, మా ప్రేక్షకుల తరపు నుంచి, అన్నయ్య అభిమానుల తరపు నుంచి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ మెగాస్టార్ చిరంజీవి గారు. అన్నయ్య మీరు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అన్నయ్య. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు.